ఈ క్వశ్చన్ చాలామంది ఆడియన్స్ది. అగ్ని పరీక్ష చాలా టఫ్‌గా చేస్తున్నారు అని నడుస్తుంది. అండ్ వచ్చిన కంటెస్టెంట్స్ కొంచెం హర్టింగ్‌గా ఉన్నారు అని బయట ఇదవుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ అండి. అంటే ఏం చెప్తారు ఆడియన్స్‌కి? ఇట్స్ అ రాంగ్ స్టేజ్ అండి. బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఐ లిమిట్ దిస్ క్వశ్చన్ ఈ టాపిక్ మీద ఆఫ్టర్ దిస్. ఏం ఫీల్ అవుతున్నారన్నారు? చాలా టఫ్‌గా. అంటే హర్టింగ్‌గా మీరు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి మాట్లాడుతున్నారు అని ఉప్పల్ బాలు అని ఒక నలుగురు, ఐదుగురు కంటెస్టెంట్స్ బయటకొచ్చి చెప్పడం జరిగింది. లుక్ మీ ఆల్రెడీ షో ఎయిర్ అయింది నిన్న రాత్రి నుంచి. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. యాజ్ జడ్జెస్ అక్కడ మేము డిఫరెంట్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ని చూడాలని మమ్మల్ని అక్కడ పెట్టారు. సో కొందరితో మంచిగా మాట్లాడతాం, వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి కొన్నిసార్లు కొంచెం వేరే విధంగా మాట్లాడతాం. కొంచెం టాస్కులు అది చేస్తారా చెయ్యరా, బికాస్ వాళ్ళు ఫామ్లో రాసేదానికి అన్నీ రాస్తారు. బట్ దెన్ అది కరెక్టా రాంగా అని మేము అక్కడ కూర్చొని మేము జడ్జ్ చేయాలి. సో అలాంటి టైంలో డిఫరెంట్ వేస్ మేము మాట్లాడతాం, క్వశ్చన్స్ అడుగుతాం. అది డిఫరెంట్గా బయటికి ఎలా వెళ్తుందో తెలియదు. ఎనీవేస్ షో ఇప్పుడు ఎయిర్ అవుతుంది కాబట్టి చూస్తే మీకే అర్థమవుతుంది. అలా ఏం లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే, విశ్వదేవ్ గారు, హ్యాపీ బర్త్డే సార్. షేక్ షేక్ ప్రీవియస్ ఫిలింకి మీకు యాక్చువల్లీ ప్రీవియస్ ఫిలింకి మీకు నేషనల్ అవార్డు వచ్చింది. అవును. సో ఈ సినిమా ఏ రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే కమర్షియల్గా సక్సెస్ అవుద్ది అంటారా, లేదంటే ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిలింగా ఉంటుంది అంటారా? అంటే కొంచెం చెప్పాలంటే కనెక్ట్ అయితే చాలా గట్టిగా వర్కౌట్ అయ్యే పాసిబిలిటీ ఉందండి ఈ సినిమాకి. సో దట్స్ ది కాన్ఫిడెన్స్ దట్స్ ద రీజన్ వై వీఆర్ హియర్. ఇది సినిమా ఎలాంటిదంటే ఒక మ్యాజిక్. ఇది నా దృష్టిలో అయితే ఒక సాలిడ్ మ్యాజిక్ మెటీరియల్. ఈ చాక్లెట్ లాంటిది. సో ఇది కానీ డార్క్ చాక్లెట్ నచ్చిన వాళ్ళకి విపరీతంగా నచ్చుతుంది. సో ఆ నచ్చిన నెంబర్ ఎక్కువ ఉంటే ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. దట్స్ ఆర్ స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్. అలాగే అనుకునే సినిమా తీస్తాం, అలాగే అనుకునే ప్రమోట్ చేస్తున్నాం. సో ఆ నమ్మకం మాకుంది. అవార్డ్స్ అంటే అవార్డ్స్ తెలియవండి. 35 టైంలో కూడా అవార్డ్స్ గురించి ఆలోచించలే, ఇప్పుడు కూడా ఆలోచించలే. వస్తే మంచిదే, రాకపోయినా మంచిదే. విశ్వదేవ్, మీరు ఈ టీజర్ వచ్చి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో రిలీజ్ చేశారు. యా. సో అసలు ఏం జరుగుతుంది అంత గ్యాప్ రావడానికి కానీ, లేదంటే అంత డిలే అవ్వడానికి? మన టీజర్ అయిన టైంకి యాక్చువల్లీ ఇంకా ఫస్ట్ కాపీ రెడీ కాలే. టీజర్ అయిపోయిన తర్వాత ఫ్యూ మంత్స్లో ఫస్ట్ కాపీ అన్నట్టు ప్లాన్ చేసి టీజర్ లాంచ్ చేసాం. దాని తర్వాత ఇట్ టుక్ సమ్ టైమ్. లైక్ ఐ సెడ్, ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ ఫిలిం, వెరీ డిఫికల్ట్ ఫిలిం క్రాఫ్ట్ వైజ్ టు పుట్ టుగెదర్. తను రాసేసాడు కానీ అన్నీ కలిపి దాన్ని ఒక సెటప్లో ఒక ప్యాకేజ్లో తయారు చేయడం చాలా చాలా టఫ్. అండ్ అది కరెక్ట్గా చేయకపోతే ఈజీగా లైక్ చాలా ఎవరు రాజమౌళి గారు ఒకసారి అంటారు, కమర్షియల్ సినిమాస్ లేదా ఒక టైప్ ఆఫ్ ఫార్మాట్ ఫిలిమ్స్ కొంచెం అటు ఇటుగా ఉన్నా, కొంచెం బాగానే ఉన్నా కూడా నడిచిపోతుంది. కానీ ఇంటెన్షనల్గా చేసిన ఒక టైప్ ఆఫ్ కొత్త రకమైన సినిమాలు, కొత్త సినిమా అనే ఒక కాన్సెప్ట్లో చేసినవి 99.9% పర్ఫెక్షన్తో ఏం చేయాలి. అదే మెయిన్ ఫియర్, ఇది కన్వే కాదేమో అనేది. బికాస్ యూ యాక్చువల్లీ వాకింగ్ ఆన్ అ టైట్ రోప్ విత్ సచ్ ఫిల్మ్స్. సో 35 కూడా మేము అంతే కూర్చున్నాం, అంతే వివేక్ మేము అందరం కూర్చున్నాం. లాస్ట్ మినిట్ వరకు కూడా ఈ ఒక్క లైన్, ఈ ఒక్క బీట్ అంత లెవెల్లో మైన్యూట్గా వెళ్ళామండి. అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్ లైక్ చాలా మైన్యూట్గా వెళ్ళాం ఆ సినిమాకి, ఈ సినిమాకి. హోప్ ద వెయిట్ ఈస్ వర్త్. సో శశాంక్, లైక్ యువర్ సేయింగ్ ప్రతి ఒక్క డైలాగ్ కీవర్డ్స్లో కానీ, లేదంటే ప్రతిదానికి కూడా చాలా కేర్ఫుల్గా ఉన్నామని చెప్పేసి అన్నారు. అండ్ ఇన్ టీజర్లోనే వీ వర్ ఏబుల్ టు హియర్ సంథింగ్ దట్ ఓకే అన్సెన్సర్డ్ వర్షన్స్ కొన్ని ఉన్నాయి. బట్ పోస్ట్ సెన్సర్, హౌ కాన్ఫిడెంట్ వర్ యూ దట్ ద యాక్చువల్ వాట్ యూ హ్యావ్ రిటర్న్ విల్ కమ్ అవుట్? కాన్ఫిడెంట్గానే ఉందండి. బికాస్ దెర్ ఈస్ లైక్ ఇంటెన్షన్, దెర్ ఈస్ అ రీజన్ వై ఎవ్రీ సింగిల్ వర్డ్ వాజ్ దేర్. మీకు టీజర్లో ద రీజన్ వీ వెంట్ లిటిల్ హౌ మచ్ ఎవర్ వి డిడ్ వాజ్ టు షో దిస్ ఈజ్ వాట్ యూఆర్ గోయింగ్ టు సీ. బట్ అది విత్ ఇన్ కాంటెక్స్ట్లో పెడితే రివీల్ అయిపోద్ది కాబట్టి టీజర్లో వీ క్రియేటెడ్ డిఫరెంట్ డైలాగ్ కాంబినేషన్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ ద మూవీ. సో మీ టీజర్ చూస్తే మీకు ఎసెన్స్ వస్తుంది, బట్ మూవీలోనే మీకు యాక్చువల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో అండ్ ఇన్ ద మూవీ నేను నమ్మేది ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ బి జస్టిఫైడ్.
అండ్ అది స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. వీ హ్యావ్ టు సీ హౌ ఇట్ గోస్. అంటే ఓకే, ఎక్స్పీరియన్స్ వస్తే ఓకే, బట్ ఓన్లీ మ్యూట్ వర్డ్స్ వస్తేనే ఇబ్బంది. చూద్దాం, లెట్స్ సీ. We have to see how the censor comes out, and we have to abide by whatever they say. Obviously there'll be discussion and stuff, justification, validation అన్నీ ఉంటాయి కదా దాన్ని బట్టి. Vivek, hi. So you are one musician who needs to be celebrated more, but aren't you restricting yourself? అట్లేం లేదండి. ఇప్పుడు నేను వచ్చేది ఇక్కడికి ఐఎమ్ జస్ట్ ఇక్కడికి ఐఎమ్ వచ్చారు. డూయింగ్ వాట్ ఐ అట్లేం లేదు. ఐఎమ్ ఇప్పుడు నేను మ్యూజిక్ చేస్తాను, ఎవరికన్నా నేను నచ్చినా నా మ్యూజిక్ నచ్చినా వాళ్ళ దగ్గరకు వచ్చి చేయించుకుంటాను అంతే. ఇట్స్ యాజ్ సింపుల్ అది. అంతేగాని నేనేమి కావాల్సి తక్కువ సినిమాది అట్లే ఉండదు. But are you that easily approachable? నా నెంబర్ చాలా మంది దగ్గర ఉందండి. నా నెంబర్ ఉంది, ఈమెయిల్ ఐడి ఉంది. ఇట్స్ అబ్సల్యూట్లీ Okay, ఎందుకంటే చాలామంది మీతో వర్క్ చేయాలనుకుంటారు, చాలామంది మీ మ్యూజిక్ని ఇష్టపడతారు. కాకపోతే అదర్ సైడ్ ఆఫ్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ హార్డ్ టు వర్క్ విత్ వివేక్ అని చెప్పేసి ఒక బ్రాండ్ వస్తున్నారు బయట. తెలియదండి, నేనైతే అట్లా ఎవరికి చెప్పలేదు. నాతో వర్క్ చేసే వాళ్ళు అయితే మీరు ఎంతమంది వర్క్ చేస్తారు. జస్ట్ సమ్టైమ్స్ ఏమవుతుందంటే నాకు కూడా అట్లా అనిపిస్తుంది. అప్పుడప్పుడు నేను ఒక ఆర్టిస్ట్ని అప్రోచ్ అవుతా, సమ్టైమ్స్ దే ఆర్ బిజీ. ఆ టైంలో వాళ్ళు ఒక సింగర్ అనుకోండి, ఎవరన్నా లిరిసిస్ట్, ఆ టైంలో వాళ్ళు మనకి దే ఆర్ ఇన్ అ పొజిషన్ వేర్ దే కాంట్ టాక్ ఆర్ వాళ్ళు చేయలేరు. అది నేను కూడా చూశాను వేరే వాళ్ళ దగ్గర. అట్లని చెప్పి మనము అరే వీడు ఇట్లా ఉన్నాడని మనం అనుకోవద్దు. సో అది అందరికి అవుతుంది. ఇట్స్ ద సర్కిల్, లైఫ్ ఇస్ సర్కిల్. వీ ఆల్ హ్యావ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డిఫరెంట్ పొజిషన్స్. సో అట్లా ఉండొచ్చు తప్ప నేనేమో ఇక్కడ కూర్చొని నేను చేయను అని అట్లే ఉండదు. సో చిక్కడపల్లి మా స్టూడియో ఉంది, అందరికీ తెలుసు, మసాలు మాట్లాడము. ఇదే స్టేజ్ మీద 10 years బ్యాక్ చిక్కడ, అప్పటి నుంచి మేము వీ బిన్ డూయింగ్ ద సేమ్ థింగ్. సో ఐఎమ్ వెరీ యాక్సెసిబుల్. ఇట్ జస్ట్ డిపెండ్స్ ఆన్ సమ్టైమ్స్. నేను అదే మీరు అన్నది తప్పలేదు, మీరు వినుండొచ్చు అట్లా, బట్ అట్లేం లేదు. ఇట్స్ వెరీ సింపుల్. I don't see it so complicated. We just wanted to hear you more, Vivek. Sure అండి. I'm also waiting, just getting ఏదైనా మంచి ప్రాడక్ట్ వచ్చినప్పుడు I'm always on for it, and sometimes కుదరదు, sometimes depending on so many factors. అంతే. Thank you. వివేక్ గారు, అంటే ఇప్పుడు తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడం అందరూ ఫిల్మ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ తెలుగులోకి వస్తున్నారు, కానీ మరి తెలుగు వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదండి కన్నడానికి, మరి వాళ్ళకి మలయాళంకి? వాళ్ళకి అవసరం లేదేమో కదా, అంతే కదా. వాళ్ళ దగ్గర ఉన్నారు ఆల్రెడీ చాలా మంది. సో మేబీ దే డోంట్ నీడ్ us or they don't like what we are doing. అంతే అంటారు. అంతే ఉండొచ్చు, ఇంకేముంటుంది. ఇప్పుడు ఎవరికైనా నచ్చితే వస్తారు, వాళ్ళని ఇక్కడ బాగాలేదనుకుంటున్నారు. మరి మనకేంది, మన పని మనం చేయగలుగుతాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళు మన దగ్గరికి ఎందుకు రాలేదని మనం అనుకుంటాం. దట్ ఈస్ ఆర్ ఇక్కడ వాళ్ళు దే వాంట్ వాట్ ఎవర్ దే వాంట్, డిఫరెంట్ సౌండ్ ఆర్ వాట్ ఎవర్ దే వాంట్. ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు అంతే. సో ఇట్ ఈస్ అది మనకి అసలు ఎస్పెషల్లీ నాకైతే తెలియదు కూడా తెలియదు. ఐ మీన్ హౌ టు రియాక్ట్ టు దట్. అట్లా అంటే ఇక్కడ వాళ్ళు ఎందుకని వాళ్ళని తెచ్చుకొని చేస్తూ ఉంటారు? ఏమోండి, మేము తక్కువ చార్జ్ చేస్తామని అక్కడికి వెళ్తున్నాము. మాకు తక్కువ డబ్బులు వస్తే వాళ్ళు ఎక్కువ తెచ్చుకుంటారు. తెలియదు, అదే అంటారా. యువర్ గెస్, మై గెస్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ యువర్ గెస్, అంతే. విశ్వ 35కి రాణా ప్రజెంట్స్ అని వేసాడు, సురేష్ ప్రొడక్షన్స్ అనుకుంటా, ప్లస్ స్పిరిట్ మీడియా కూడా వర్క్ చేసింది. కానీ డార్క్ చాక్లెట్, స్పిరిట్ మీడియా, రాణా ప్రజెంట్స్ ఎందుకు లేదు? అంటే రానా ప్రెజెన్స్ పర్టికులర్గా ఏమనుకోలేదు. వాళ్ళు కాంట్రాక్ట్ పాలసీస్ ఏవో కొంచెం వేరియేషన్ ఉన్నాయి, బట్ ఇట్స్ ఆల్ ద సేమ్ బేసికలీ. ఇది రానా ఫస్ట్ రానా ప్రెజెన్స్తోనే వచ్చింది యాక్చువల్లీ సినిమా. అండ్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఇంటర్నల్ కాంట్రాక్ట్స్ కొన్ని ఒక టైప్లో ఉండి కాంట్రాక్చువల్ రీజన్స్ కోసం అది అలా ఉంది. కానీ బట్ హీస్ గోన్ సపోర్ట్ ద ఫిల్మ్, హీస్ గోన్ టాక్ అబౌట్ ద ఫిల్మ్, హీస్ దేర్ ఫర్ ద ఫిల్మ్. ఏం రానాక మీకు బాండింగ్? ఆయన మీ సినిమాలైనా ఆయనే చేస్తున్నారు, రిలీజ్ చేస్తున్నాడు. ఆ బాండింగ్ అంటే ఏం లేదండి. హీస్ రామనాయుడు గారు లాగే హీస్ ఆల్సో ఐ థింక్ గోయింగ్ టు సపోర్ట్ న్యూ టాలెంట్ అండ్ సపోర్ట్ పీపుల్ హూ డూయింగ్ డిఫరెంట్ స్టఫ్. బేసికలీ ఒక టైప్ ఆఫ్ సినిమాలకి ఇందాక మాట్లాడుకున్నట్టే ఒక టైప్ ఆఫ్ వేరే రకమైన సపోర్ట్ అవసరం పడుతుంది. నలుగురు వాయిసెస్ చెప్పాల్సిన అవసరం కూడా పడుతూ ఉంటుంది. ఎందుకంటే అలాంటి సినిమాలు ఆబ్వియస్గా దే నాట్ స్క్రీమింగ్ లౌడ్. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ బిందు కన్వెన్షనల్ హీరోయిన్ లాగా చేయలే, డిఫరెంట్గా చేసింది. కన్వెన్షనల్ నేను అసలు హీరో ఆ విలన్ అర్థం కాని కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఇది. సో దేర్ ఇస్ నథింగ్ కన్వెన్షనల్ అబౌట్ ఇట్. సో ఏది కన్వెన్షనల్గా లేనప్పుడు రానా కమ్స్ ఇన్ టు ద పిక్చర్. హీఈస్ ద మోస్ట్ అన్కన్వెన్షనల్ హీరో ఇన్ ద ఇది. కాబట్టి ఆయన చేసేవి అలాగే ఉంటాయి. కాబట్టి ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ కరెక్ట్ సింక్ అవుతున్నది. చూసిన తర్వాత రానా రియాక్షన్ ఏంటి ఈ సినిమా? హీ లవ్డ్ ఇట్. ఇందాక కూడా ఫోన్ చేశారు, ఇందాక కూడా మాట్లాడుతున్నారు. ఆ సీన్లో అదేంటి, ఈ సీన్లో ఇదేంటి అని చెప్పి డిస్కషన్ చేస్తున్నారు. హీఈస్ యాక్చువల్లీ చాలా వీళ్ళు ఉన్నారు, నేను లేను, తరోగా ఎంజాయ్ చేశారు, బాగా రియాక్షన్స్ పడ్డాయి అన్నారు మన వాళ్ళు. అండ్ దెన్ హీ స్పోక్ విత్ మీ ఫర్ అ వైల్. అవన్నీ కొన్ని ఇన్సైడ్ టాపిక్స్, అవన్నీ ప్రెస్ మీడియాకి చెప్పకూడదు. విశ్వదేవ్ గారు హాయ్ అండి, హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ.
యాక్చువల్లీ 35 తర్వాత చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, టూ మెనీ ప్రాజెక్ట్స్. నాకు తెలిసి రబ్బర్ పండు రీమేక్ కానీ అండ్ ఒక వెబ్ సిరీస్ కానీ లైన్ ఉన్నాయి, ఒక 3-4 ప్రాజెక్ట్స్తో ఉన్నారు. ఏంటి అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇవి? అండ్ 35 తర్వాత ఇన్ని ఆఫర్స్ రావడం ఎలా? అదే నాకు కూడా సర్ప్రైజే. 35 అనేది వర్కౌట్ అయింది, అందరికీ నచ్చింది పర్ఫార్మెన్స్ కానీ ఇది కానీ అది కానీ, దానివల్ల అప్రోచ్ అవుతున్నారు. అండ్ అందులో చెయ్యనివి చాలా ఎక్కువ. నేను ఏదైనా ప్రాజెక్ట్ ఎలా చెయ్యాలా అనే ఆలోచిస్తుంటా. సో రాదర్ దాన్ ఐఎమ్ నాట్ బిలీవర్ లైక్ ఈ ప్రాజెక్ట్ వినగానే బ్లాక్ బస్టర్ అన్నట్టు కాదు, కానీ కథ బాగుంది, పొటెన్షియల్ ఉంది అంటే అది చేస్తే దాని పొటెన్షియల్ ఫుల్గా అర్థమవుతుంది. ఆన్ పేపరే బ్లాక్ బస్టర్ అంటూ ఏముండవు, డిజాస్టర్ అంటూ ఏముండవు. సో నా దగ్గరికి వచ్చే కంటెంట్స్ని నేను ఎంబ్రేస్ చేసుకొని వాటికి నేను ఎలాగా యూజ్ అవుతానో, నా వల్ల అది ఎంత బెటర్ అవుతుంది, అన్ని విధాలుగా కూర్చుని దాన్ని ఎంత దూరం తీసుకెళ్తాం అనే దాంట్లో చేసుకుంటూ వెళ్తున్నా. అండ్ లక్కీగా అన్నీ ఇప్పుడు మీరు అన్నట్టు ఏవేవైతే కొన్ని చేస్తున్నాను, లక్కీగా అన్నీ బాగా కుదిరాయి, అన్నీ బాగా వచ్చాయి, అవుట్పుట్స్ బాగా వచ్చాయి. సో వెరీ హ్యాపీ విత్ మై చాయిసెస్. సో నేను చెయ్యనివి కూడా చాలా ఉన్నాయి, అవి కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నా. బట్ అది సో ఈ ఇయర్ 3 ఫిలిమ్స్ ఉండొచ్చు ఆల్మోస్ట్ రిలీజ్ దీంతో పాటు కదా? మోస్ట్ లైక్లీ యా అండి. ఆల్ ది బెస్ట్ అండి. వివేక్ గారు హాయ్ అండి. ఐ లైక్ యువర్ మ్యూజిక్ అలాట్, మీకు కూడా తెలుసు. అండ్ 1 ఇయర్ తర్వాత మీరు కల్పిస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను, మీరు ఒక స్టూడియో బిల్డ్ చేసుకున్నారు, చాలా ఇంటీరియర్ అదంతా సెట్ చేసుకున్నారు, బట్ ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, సంథింగ్ ఫైర్ యాక్సిడెంట్. దాని నుంచి ఎలా బయటపడ్డారు? అంటే ఒక గ్యాప్ వచ్చింది మధ్యలో మీ మ్యూజిక్కి, దానివల్లనే అది ఆ గ్యాప్ అనుకోవచ్చు. పార్ట్లీ అది అంటే ఇది చాలా పాత స్టూడియో మాది చిక్కడపల్లిలో. సో చిన్న యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్ అయింది. సో ఐ లాస్ట్ ఆల్ ద స్టూడియో. సో నౌ ఐమ్ అగైన్ రీబిల్డింగ్ ఇట్ నౌ. సో ఒక 2-3 months మధ్యలో టు టేక్ బ్రేక్. ఓకే, ఆ టైంలో కంటెంట్ ఏమన్నా అంటే మీ దగ్గర ట్యూన్స్ అదంతా చాలా ఫైర్ పోయింది అంతా. ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. సరే అండి, ఆల్ ది బెస్ట్. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి మీరు గట్టి. జాగ్రత్తగా కనెక్షన్స్ పెట్టుకున్నాం ఈసారి. శశాంక్ గారు, హాయ్ అండి. సార్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ఎ డైరెక్టర్ అండి? ఎస్. సో అంటే లైక్ ఎవరి దగ్గరన్నా ఎక్స్పీరియన్స్ ఆర్ ఎల్స్ ఎవరి దగ్గరన్నా నేర్చుకోవడం లాంటివి జరిగినాయి అంటే వాట్ యూ విల్ సే వర్క్ పరంగా? ఐ మీన్ లైక్ డైరెక్ట్గా లైక్ అసిస్టెంట్ డైరెక్టర్గా అలాగైతే ఏం చేయలేదు. బట్ నేర్చుకోవడం అంటే సెల్ఫ్ లెర్నింగ్ అండి. చాలామంది నుంచి నేర్చుకున్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఒక డైరెక్టర్ దగ్గర నేర్చుకోవాలి, సెల్ఫ్ లెర్నింగ్ అంటే అందరి దగ్గర నేర్చుకోవచ్చు. నైస్. అండ్ కంప్లీట్లీ సెల్ఫ్ లెర్న్, సెల్ఫ్ టాట్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అంటే కొంచెం చాలా ఇంట్రెస్టింగ్గా కొత్తగా ట్రై చేస్తున్నారు కాబట్టి Thank you. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ బిందు గారు మిమ్మల్ని పిలిచే పేరు బాగుంది, సమ్ ఎస్ శాష్ అని చెప్పి క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ శాష్ అంటారు. అయితే మీరు ఉయ్యాల జంపాల్లో యాక్ట్ చేసినటువంటి క్యారెక్టర్ ఇప్పటికే అందరికీ గుర్తుంటుంది. మరి ఇందులో మీరు ఏమన్నా యాక్ట్ చేశారా? ఎందుకంటే ఇందాక అంటూ కూడా నా క్యారెక్టర్ కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్లో రాసుకోవడం జరిగింది అన్నారు కదా. సో ఇందులో ఎక్కడన్నా ఒక బిట్ ఏమన్నా మీరు యాక్టింగ్ పరంగా ఏమైనా కనిపిస్తారంటే వాట్ యుల్ సే? ఒక చిన్న క్యామియోలో నన్ను ఫోర్స్ చేసి యాక్ట్ చేయించారు. కానీ సో బేసికలీ ఎడిటర్ కూడా తనే కాబట్టి తన రోల్ ఉంటుందా ఎడిట్లో లేచిపోద్దా అనేది తనే డిసైడ్ అవుతాడు. సో క్యామియోలో చేంజ్ చేశారు, బట్ ఎడిటర్ కూడా నేనే కాబట్టి నా చేతుల్లోనే ఉంటుంది ఆ క్యామియో ఉంటుందా లేదా అనేది. అది సర్ప్రైజ్. మూవీలో నా క్యారెక్టర్కి తన మూవీలో ఎడిటర్, డైరెక్టర్, రైటర్, ఇంకేమైనా సెట్ బాయ్ అన్నీ చేసేస్తాడు కాబట్టి నా మూవీలో నా క్యారెక్టర్కి రియల్ లైఫ్లో తన క్యారెక్టర్కి చాలా అవినాభావ సంబంధాలు ఉంటాయి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అండ్ బిందుమాధవి గారు, సో మీ ఆవకాయ బిర్యానీ సినిమా నాకు చాలా చాలా ఇష్టం, అందులో మీ క్యారెక్టరైజేషన్. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే యూ ప్లే డిఫరెంట్ రోల్స్. మొన్న దండోరాలో కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్తో వచ్చారు. అయితే హౌ యూ పిక్ ద క్యారెక్టర్స్? అంటే ఇది నేను చెయ్యాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అన్న విధంగా పిక్ చేసుకుంటారా, లేదా దిస్ ఈజ్ వాట్ ఆడియన్స్కి ఈ టైప్లో బిందు యాక్ట్ చేయగలదు అని చెప్పి చూపించాలి అని అనుకుంటూ పిక్ చేసుకుంటారా? హౌ యూ పిక్ యువర్ స్టోరీస్ అంటే వాట్ యూ విల్ సే? అలా స్పెసిఫిక్గా ఏం లేదండి. లైక్ వాట్ ఎవర్ కమ్స్ టు అస్. ఇన్ఫ్యాక్ట్ చాలా ఇయర్స్ అయింది నేను ఇండస్ట్రీకి వచ్చి, అండ్ ఐ సీన్ ప్లేయింగ్. ఇప్పుడు దెస్ ఎ ట్రాన్సిషన్ ఫేజ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ టు. సో నాకు వచ్చే క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్గా వస్తున్నాయి, ఐ మీన్ ముందుతో కంపేర్ చేస్తే. సో ఆ ట్రాన్సిషన్ క్యారెక్టర్స్లో నాకు ఇంట్రెస్ట్గా అనిపించేటివి నేను చూస్ చేసుకుంటూ ఉంటాను. యా, దట్స్ ఇట్. ఆల్ ద వెరీ బెస్ట్ Thank you so అండి. much. విశ్వ గారు, హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్స్ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.